అందరికీ నమస్కారం. నా పేరు సంతోష్. నమస్కారం సార్. నమస్తే సంతోష్. సార్, మన ప్రభుత్వం సుమారు ఎన్ని వేల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ క్లియర్ చేయాల్సి ఉంది. ప్రైవేట్ యాజమాన్యం దీనిపై ఆందోళన తెలియజేస్తూ సెప్టెంబర్ 15న అన్ని ప్రైవేట్ కాలేజెస్ బంద్ ప్రకటించారు. ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించి 600 కోట్లు రిలీజ్ చేసింది. ఒకవైపు ఇది జరుగుతుండగా మరోవైపు ప్రైవేట్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ సర్వీస్ని సస్పెండ్ చేస్తున్నట్టు తెలియజేశారు. కారణం సుమారు 1400 కోట్లు పెండింగ్ ఉందని చెప్పి అంటున్నారు సార్. దీనిపై మీ స్పందన ఏంటి సార్? సంతోష్, ఆర్థిక శాస్త్రంలో మనకి మొట్టమొదటి రూల్ ఏంటంటే, ఏ మనిషికైనా, ఓ మనిషికి కానీ, సంస్థకి కానీ, కంపెనీకి కానీ, రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ ఆశలు అపరిమితంగా ఉంటాయి. మనకే పెద్ద ఇల్లు ఉండాలని ఉంటుంది, పెద్ద కారు ఉండాలని ఉంటుంది, మరి మంచి బట్టలు ఉండాలని ఉంటుంది, మంచి నగలు ఉండాలని ఉంటుంది, మరి రకరకాలుగా ఖర్చు పెట్టాలని ఉంటుంది, విదేశీ ప్రయాణం చేయాలని ఉంటుంది, దేశంలో విహారయాత్రలు చేయాలని ఉంటుంది. మనకు ఆశలకి మన అవసరాలకు అంతులేదు. కానీ వనరులు ఎప్పుడు పరిమితం. ఒక బిల్ గేట్స్ లాంటి వాడు కూడా, ఒక ఇలాన్ మస్క్ కూడా, మన దేశంలో అయితే టాటాలు, బిర్లాలు, అంబానీలు, అదానీలు కూడా నాకు అవసరాన్ని మించి లేకపోతే ఆశల్ని మించి డబ్బు ఉందని ఎవరో చెప్పుకోరు. కాబట్టి ఆర్థికంగా మనం ఏంటి, ఒక కుటుంబం, ఒక మహిళ ఇంట్లో చేసేదేంటి, లేకపోతే ఒక ఆసామి చేసేదేమిటి, ఒక రైతు చేసేదేమిటి, ఒక కష్టపడి పనిచేసే కార్మికుల ఇంట్లో చేసేదేంటి, ఉన్న డబ్బుని అవసరాలకి జాగ్రత్తగా పొదుపుగా ఖర్చు పెట్టుకుని, ఎంత కష్టంలో ఉన్నా కూడా రేపు పొద్దున కాస్త పొదుపు చేసుకోవాలి, రేపటికి ఉపయోగించాలి. మన అందరి కుటుంబాలు, మన ఒక పేద దేశంలో ఉన్నాం. మనలో 199 మంది కుటుంబాలు 30-40 ఏళ్ల క్రితం ఏదో గౌరవప్రదంగా బతకడం తప్ప పెద్ద డబ్బులు ఉండే కాదు. కానీ అయినా కూడా మన తల్లిదండ్రులు, మన తాతలు, ముత్తాతలు వీళ్ళంతా ఏం చేశారు, ఉన్నదానిలోనే చాలా గుంభనగా ఉండి, పొదుపరితనంతో ఉండి, పొదుపు చేసి, పెట్టే ఖర్చు పనికొచ్చేట్టుగా పెట్టి, దుబారా ఖర్చు లేకుండా, రేపొద్దున మనం పిల్లలు, వాళ్ళ మనవాళ్ళు, మనవరాళ్ళు, వాళ్ళందరి భవిష్యత్తు బాగుండటం కోసం చెప్పని సరైన పెట్టుబడులు పెట్టి మన ఇంత వాళ్ళని చేశారు. ఏ కుటుంబంలో అయినా సరే మీరు ఒక్కసారి చూడండి, ప్రతి కుటుంబంలో ఇదే కథ ఉంటుంది మన దేశంలో. ఏ కులమైనా, ఏ మతమైనా సరే. మన ప్రభుత్వాలు కూడా ఆపనే చేయాలి. పేదరికం అన్నది వ్యక్తికి కానీ, దేశానికి కానీ డబ్బులతో ముడిపడింది మాత్రమే కాదు. ఉన్న వనరులు, డబ్బు కావచ్చు, మీ కాలం కావచ్చు, మీ సహజ వనరులు కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, ఖనిజాలు కావచ్చు, ఏ మేరకు సద్వినియోగం చేస్తున్నారు, ఏ మేరకు వాటిని ఉపయోగించి సంపద పెంచుతున్నారు, ఆదాయాలు పెంచుతున్నారు. అలా కాకుండా మనం రేపన్నది లేనట్టుగా వెచ్చలవిడిగా చేస్తే ఏమవుతుంది, ప్రభుత్వాలు దివాలా తీస్తాయి. వ్యక్తులు దివాలా తీస్తే వ్యక్తి, ఆ కుటుంబం నష్టపోతుంది. ప్రభుత్వం దివాలా తీస్తే మొత్తం ప్రజలంతా నష్టపోతారు. ఇప్పుడు తెలంగాణలో మీరు చెప్పారు, 2 అంశాలు చెప్పారు. ఎప్పుడో 2007-8 ప్రాంతాల్లో ఫీ రీయింబర్స్మెంట్ చాలా పెద్ద ప్రచారం వచ్చింది, బాగా ఓట్లు వచ్చినాయి. నిరుపేద కుటుంబాలు, సామాన్య కుటుంబాల్లో కూడా ఇంజనీరింగ్ చదవాలని చెప్పాను, కాలేజ్ చదవాలని కోరిక ఉంటుంది, తప్పలేదు కదా. ప్రతిభ ఉండాలి, ఆ చదువులో ఉపయోగం ఉండాలి. కానీ ఆ అవకాశాన్ని ఇచ్చింది ఈ పథకం. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే పెట్టింది. చివరికి 8,000 కోట్లు దానికి బకాయిలు ఉంటే డబ్బులు ఇవ్వలేకపోవటం ఏంటి? పోనీ తెలంగాణ స్వతహాగా పేద రాష్ట్రమా? ఒక చిన్న రాష్ట్రం జనాభా రీత్యా 3,98,00,000 జనాభా ఇప్పుడు దాదాపుగా ఉన్నది. దానిలో 1,20,00,000, 1,30,00,000 హైదరాబాదు చుట్టుపక్కల ఉన్నారు. ఆర్థిక వ్యవస్థలో బహుశా 60-70% హైదరాబాదులోనే ఉంటుంది. దేశంలో ఏ రాష్ట్రానికి కూడా, ఒక చిన్న రాష్ట్రానికి పెద్ద మహానగరం అండగా లేదు. అందుకే రాష్ట్ర విభజన జరిగినప్పుడు, తెలంగాణ ఏర్పడినప్పుడు, దేశం మొత్తంలో 14వ ఆర్థిక సంఘం లెక్కల ప్రకారం అతి ఎక్కువ రెవెన్యూ మిగులు అంటే మీకు వచ్చేటువంటి పన్నులు, ఇతరత్ర మీకు వచ్చే ఆదాయము, పెట్టుబడులకు కాకుండా మిగతాది మీరు పెట్టే ఖర్చు, జీతభత్యాలు, పెన్షన్లు, మరి సంక్షేమ పథకాలు, వడ్డీ చెల్లింపులు వగైరా, నిర్వహణ, ప్రభుత్వం రోజువారీగా పెట్టాల్సిన ఖర్చు, ఇవన్నీ చూస్తే ఆదాయం కంటే ఖర్చు తక్కువ ఉంటే మిగులు, రెవెన్యూ మిగులు, ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉంటే రెవెన్యూ లోటు. దేశం మొత్తంలో రెవెన్యూ మిగులు 1,16,000 కోట్లు ఉందని 14వ ఆర్థిక సంఘం తేల్చింది 5 ఏళ్ల కాలంలో. అది హైయెస్ట్ దేశంలో. అలాంటిది ఇవాళ రోజువారీ ఖర్చులు కంటే మీరు ప్రకటించిన పథకాలకే మీ బకాయిలు చెల్లించలేకపోతున్నారు, లేకపోతే కాంట్రాక్టర్ల బకాయిలు చెల్లించలేకపోతున్నారు. మరి ప్రభుత్వం కూడా డబ్బులు చెల్లించకపోతే ఎగ్గొడితే ఇంకా నమ్మకం ఏముంటుంది? ప్రభుత్వం ఒకసారి మాట అన్న తర్వాత ఆ మాట చెల్లించాలి. మరి 8,000 కోట్లేమో ఫీ రీయింబర్స్మెంట్లో,
మళ్ళీ ఆరోగ్యశ్రీ మన తెలుగు నేల నుంచే వచ్చింది రాజశేఖర రెడ్డి గారి కాలంలో, మంచి ప్రచారం పొందింది. పేదలకు కనీసం ఆసుపత్రి ఖర్చుల విషయంలో భయపడాల్సిన అవసరం లేకుండా పోయిందని సంతోషపడ్డాం. 1400 కోట్ల బకాయిలు ఏమిటి? ఆంధ్రప్రదేశ్కి, అవశేష ఆంధ్రప్రదేశ్కి విభజన తర్వాత హైదరాబాద్ నగరం లేకపోవడం చేత కొద్ది కష్టం వచ్చింది. వాళ్ళు చేసుకున్న తప్పులు కొన్ని ఉన్నా కూడా ఆర్థికంగా సహజంగానే కొంచెం కష్టంలో ఉన్న రాష్ట్రం. అక్కడ అర్థం చేసుకోగలం, జనాభా ఎక్కువ ఉన్నా కూడా ఆదాయం తక్కువ, మహానగరం లేదని. తెలంగాణకు అది కాదు. ఎప్పటికైనా దీని నుంచి బయటపడగలం మనం. ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణ మీరు లెక్కలు చూసినట్టయితే వచ్చే మొత్తం ఆదాయాన్ని ఎక్కువ చూపెడుతున్నారు. ఉదాహరణకి 2023-24 అంటే గత ప్రభుత్వం చివరి సంవత్సరంలో 1,66,000 కోట్లు, 63,000 కోట్లు రెవెన్యూ, పన్నుల రూపంలో ఇతరత్ర ఢిల్లీ నుంచి వచ్చే డబ్బులు ఇవన్నీ ఆదాయం వస్తుంటే, ఆ తర్వాత సంవత్సరం ఇప్పుడు 2,13,000 కోట్లు, 2,20,000 కోట్లు అంటే 60,000-70,000 కోట్లు పెంచేశారు. ఒక్క సంవత్సరం 40-50-30% ఎప్పుడు పెరగదు ఆదాయం. పెరిగిందా? పెరగల. ఇప్పుడు మనం బడ్జెట్లో అంకెల్ని ఏదో రకంగా తాత్కాలికంగా తృప్తిపరచడం కోసం, హెడ్లైన్ల కోసం చెప్పని ఆదాయాన్ని ఎక్కువ చూపెట్టి ఖర్చు తక్కువ చూపెడితే ఉపయోగం లేదు. అలాగే వడ్డీ చెల్లింపులు ఉన్నాయి, లేకపోతే ఉద్యోగుల జీతభత్యాల ఖర్చు తగ్గినట్టు చూపెట్టారు. జీతభత్యాలు ప్రతి సంవత్సరం 10-12% పెరుగుతూ ఉంటాయి. ఇంక్రిమెంట్లు ఉంటాయి, పే రివిజన్లు ఉంటాయి, పెన్షన్ కూడా పెరుగుతూ ఉంటుంది, తగ్గడం ఎప్పుడు ఉండదు. అట్లాగే వడ్డీ చెల్లింపులు కూడా తక్కువ చూపెట్టారు. నిజంగా ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి డబ్బు, తిరిగి చెల్లించాల్సిన డబ్బు అంటే వడ్డీ ప్రభుత్వం ప్రత్యక్షంగా తీసుకున్న కావచ్చు, ప్రభుత్వం గ్యారంటీలుగా ఇచ్చి వేరే మార్గం లేదు, ప్రభుత్వం ఖజానాన్ని చెల్లించాలని కావచ్చు, చూస్తే మీకు 21% రెవెన్యూలో దానికి వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి అంచనాలు సరిగ్గా వేయాలి, డబ్బుని పొదుపుగా ఖర్చు పెట్టాలి, పెట్టే ఖర్చు ఎక్కువ ఫలితం వచ్చేట్టుగా పెట్టాలి, రేపు పొద్దున సంపద పెరిగేట్టుగా పెట్టాలి. ఆ ఖర్చు పెట్టాక దాన్ని సద్వినియోగంలో తీసుకురావాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మెట్రో ఉంది, అది ప్రభుత్వం కూడా, అది ప్రైవేట్ సంస్థ వచ్చింది, 22,000 కోట్ల రూపాయలు వాళ్ళు పెట్టుబడి పెట్టారు. ఏదో పాపం మంచి ఉద్దేశంతో వచ్చారు చేద్దామని చెప్పని. ప్రపంచంలో ఎక్కడా కూడా మెట్రో అనేది ప్రైవేట్ రంగం నడపలేకపోయింది నగరాలు, ఎందుకంటే దానికి ఎంతో కొంత సబ్సిడీ అవసరం అవుతుంది. చివరికి ఏమవుతుంది, వడ్డీ కూడా చెల్లించలేకపోతున్నారు వాళ్ళ టారిఫ్ల నుంచి. నిర్వహణ ఖర్చు వస్తుంది, దానిపైన కొద్దిగా వస్తుంది. ఇప్పుడు నిన్న మొన్న పత్రికల్లో వచ్చింది, మేము వదిలేస్తాం బాబు, మీరు తీసుకోండి, మాకు 6,000-7,000 కోట్లు ఇచ్చని చెప్పని. అది ఒక పద్ధతి. ఇది మనకి ఎలా ఉపయోగించుకో, ఎందుకు జరుగుతుంది? ఆ మెట్రో క్రిక్కిరిసి ఎడుతుంది. ఎవరన్నా చూడమని హైదరాబాద్లో ఒక 10 ట్రైన్లు 30 కోచ్లతో పెడితే 300 కోట్లు అవుతుంది. చాలా వరకు ఫ్రీక్వెన్సీ పెంచవచ్చు. 15 నిమిషాలు పోయేది 5 నిమిషాలకు పోయేది నిమిషం ఒకసారి పెట్టవచ్చు. ఎప్పుడైతే ఎక్కువ ట్రైన్లు వెళ్తాయో రద్దీ తగ్గుతుంది. రోడ్డు మీద కిటకిటలాడుకుంటూ చూడండి, సాయంత్రం వెళితే హైదరాబాద్ నగరంలో ఎక్కడైనా సరే అసలు ట్రాఫిక్ మనకి అలివిగా ఉందా? అట్లాగే మెట్రో, ఆర్టీసీ, ఎంఎంటీఎస్ ఈ మొత్తాన్ని సంధానం చేయాలి, కలిసి పనిచేయాలి. ఒకే సంస్థగా ఉండి మన పౌరుల సౌకర్యం కోసం ఇదంతా పెట్టింది. ఆ పని చేశామా? ఇప్పటివరకు లేదు. లాస్ట్ మైల్ కనెక్టివిటీ పెట్టామా? లేదు. దాంతో ఏమవుతుంది, ఇంత మెట్రో ఉన్నా, నేను ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్ ఉన్నా, అత్యధికులు సొంత మోటార్ సైకిళ్ళు, సొంత స్కూటర్లు, సొంత కార్లు, ట్రాఫిక్ బయటకు వెళ్తే నరకం అయిపోతుంది. నేను ఇక్కడి నుంచి 100 మీటర్ల దూరం వెళ్ళబోతుంటే, ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ దగ్గర దాకా వెళ్ళబోతుంటే, నేను 100 మీటర్ల దూరం ఉంది, నేను పాషాకోట్ గేట్ దాటి లెఫ్ట్కి వెళ్ళి 50 మీటర్లలో యూటర్న్ తీసుకోవాలి. ఆ 50 మీటర్లు లెఫ్ట్కి వెళ్ళడానికి నాకు 20 నిమిషాలు పట్టింది. ఇది నా ఒక్కడిదే కదా, అందరికీ ఇదే సమస్య. ఇంకా 22,000 కోట్లు ఎందుకు పెట్టినట్టు ఖర్చు? కాళేశ్వరం 1,00,000 కోట్లు దాటి ఉంటుంది. మొట్టమొదటిచే చెప్పాను అలాంటి వాళ్ళం, అరే నీటిపారుదల కావాలా, పొలాలకు నీళ్లు కావాలా, పరిశ్రమలకు కావాలి, ఇళ్ళకి కావాలా, కానీ తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితం వచ్చేట్టు చేయాలని చెప్పంటే మరి రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తారు. ఇప్పుడు ఏమవుతుంది, చైనా తీసుకోండి, 3 గార్జెస్ డ్యామ్ అని చెప్పని చైనా మనకంటే, మన దేశం కంటే 4-5 రెట్లకు ఆర్థిక వ్యవస్థ చైనాది. తెలంగాణ మన దేశంలో ఒక రాష్ట్రం. చైనా భారతదేశ ఆర్థిక వ్యవస్థ కంటే 4-5 రెట్లు ఎక్కువ ఉన్నది. వాళ్ళు 20 ఏళ్ల క్రితం చేశారు 3 గార్జెస్ డ్యామ్. ఆనాడు $30 బిలియన్, అంటే అప్పుడు ఖర్చు పోస్తే 1,50,000 కోట్లు, 1,60,000 కోట్లు అయి ఉంటుంది. దీని మీద యాంగ్సీ రివర్ దేశంలోనే అతిపెద్ద నది అది. వరదల నివారణ కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, నీటిపారుదల కావచ్చు, పరిశ్రమలకు నీళ్లు కావచ్చు, షిప్పింగ్, చైనాలో సగభాగానికి షిప్పింగ్, ఆ రివర్నే షిప్పింగ్కి వాడుతున్నారు. ప్రపంచంలో అతిపెద్ద ఆ షిప్ లిఫ్టింగ్ సిస్టమ్ పెట్టారు అక్కడ. నీళ్లు నిల్వ ఎంత ఉంటాయి అక్కడ వాళ్ళకి?
14,000-1,500 టీఎంసీలు. విద్యుత్ ఎంత ఉత్పత్తి అవుతుంది? జల విద్యుత్తు 22,500 మెగావాట్లు. దేశ ఆర్థిక వ్యవస్థ మారిపోయింది. వరదలు ఆగిపోయినాయి. షిప్పింగ్ రవాణా పెరిగి వ్యాపారం పెరుగుతోంది. జల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. పుష్కలంగా నీళ్ళు నిల్వ చేయగలుగుతున్నారు. అంటే చైనా దగ్గర డబ్బులు లేక, చైనా కంటే మనకి తెలంగాణలో డబ్బులు ఎక్కువ ఉన్నాయా? మనం పెద్ద పెద్ద ఆర్భాటాలతో లక్షల కోట్ల పథకాలు రాష్ట్ర స్థాయిలో ప్రకటించేసి, ఇప్పుడు మంచి ఉద్దేశంతోనే ప్రభుత్వం వారు మూసి ప్రక్షాళన అంకెలు చూస్తుంటే నాకు గుళ్ళు బేజారెత్తిపోతుంది. 1,00,000 కోట్లు అంటున్నారు. కాబట్టి దీనికి వేరే మ్యాజిక్ ఏం లేదు. పొదుపుగా వాడడం, తక్కువ డబ్బుతో ఎక్కువ ఫలితం వచ్చేట్టు చూడడం, ఉత్పాదకత పెరిగేట్టుగా, అభివృద్ధి పెరిగేట్టుగా, సంపద పెరిగేట్టుగా, ఉపాధి కలిగేట్టుగా, ఆదాయాలు పెరిగేట్టుగా పథకాలు చేపట్టడం, చేసిన పథకాలు పూర్తిగా ఫలితం వచ్చేట్టుగా సమన్వయం చేయడం. ఇవన్నీ విఫలమైతే ఖచ్చితంగా డబ్బులు మన చేతుల్లో ఉన్న మీరంతా కూర్చున్నది చెట్ల మీద పట్టినది పండించట్లా, నోట్లు ముద్ర ఇట్లా, మీద ప్రింటింగ్ ప్రెస్ మీద ముద్ర ఇట్లా. డబ్బులకి లాజిక్ అవుతున్నారు. ప్రపంచం అంతా అమెరికాకి అదే లాజిక్ ఉంది, చైనాకి అదే ఉంది, ఇండియాకి అదే ఉంది. ఓ రాష్ట్రానికి అంతే, ఓ నగరానికి అంతే. అంచేత ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఎందుకంటే హైదరాబాద్ నగరం ఒక తరగని గని. ఆర్థికంగా బాగా ప్రభుత్వాలు ఏ పార్టీ వచ్చినా కూడా గత 20-25 ఏళ్లుగా హైదరాబాద్ నగరం ఆర్థిక వ్యవస్థను బాగా పెంచారు, మౌలిక సదుపాయాలను పెంచారు. అలాగే తెలంగాణ ఇతర ప్రాంతాల్లో కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా కాస్త ఖర్చు మీద అదుపున్నట్టయితే, అనుత్పాదక ఖర్చు మీద అదుపున్నట్టయితే, పనికొచ్చే ఖర్చు పనికొచ్చే రీతిలో పెట్టినట్టయితే, పొదుపుతనాన్ని పాటించినట్టయితే దీని నుంచి బయటపడగలం. లేకపోతే తెలంగాణ కూడా సంపన్న రాష్ట్రం కూడా చాలా కష్టాల్లో పడుతుంది. సార్ 2014-15లో చూసుకుంటే మనము అప్పుడు డెట్ టు జిఎస్డిపి 19% ఉంది సార్. ఇప్పుడు చూసుకుంటే సుమారు 41%. 41% అంటే 100 రూపాయలు మీకు రాష్ట్రం మొత్తం స్థూలోత్పత్తి ఉంటే 41% తెలంగాణకు ఉందంటే చాలా దురదృష్టకరం. ఎందుకంటే చాలా సంపన్న రాష్ట్రం. మనమేదో ఒక మహారాష్ట్ర, ఓ గుజరాత్ ఇలాంటి రాష్ట్రాల సరసన ఉండాలి. ఈవేళ మీరు చూస్తే పేద రాష్ట్రాలు మనకంటే తలసరి తక్కువ ఉన్న కొన్ని రాష్ట్రాలు కూడా లెక్క చూస్తే ఒరిస్సా ఉంది. చాలా కాలంగా వెనకబడ్డ రాష్ట్రం, పేద రాష్ట్రం అనుకున్నాం. ఒరిస్సా ఏడాదికి 38,000 కోట్ల రూపాయల రెవెన్యూ మిగులు చూపెడుతుంది. ఆ పైన అప్పుల డబ్బు ఇది కలిపి మొత్తం పెట్టుబడికి భవిష్యత్తు పెంచడం కోసం చేస్తున్నారు. మరి ఒరిస్సాలో ప్రభుత్వం సంక్షేమ పథకాలు పెట్టట్లేదా? బ్రహ్మాండంగా చేస్తున్నారు. ప్రభుత్వానికి మరి మంచి పేరు లేదా? 20 ఏళ్ల పాటు నవీన్ పట్నాయక్ గారి పార్టీ ఆయన ప్రభుత్వం నడిచింది. అలాగే ఉత్తరప్రదేశ్ ఉన్నది. దేశంలో నిరుపేద రాష్ట్రాలు, బీహార్ తర్వాత అత్యంత పేద రాష్ట్రం, చాలా పెద్ద రాష్ట్రం. 78,000 కోట్ల రూపాయల రెవెన్యూ మిగులు సంవత్సరానికి. అంటే రోజువారీ వచ్చే ఆదాయం, రోజువారీ వచ్చే ఖర్చు చూస్తే 78,000 కోట్లు మిగుల్చుకుని జాగ్రత్తగా మన కుటుంబాల్లాగా పొదుపు చేసి ఆ డబ్బు అప్పు తీసుకొచ్చే డబ్బంతా కూడా రేపు పొద్దున పెట్టుబడులకు పెడుతున్నారు. అభివృద్ధి పథాన్ని నడుతుంది. మరి మనం ఎందుకు చేయలేం? అక్కడ ప్రభుత్వం ప్రచారంలో మరి ప్రజల్లో మంచి పేరు లేదా? 2 సార్లు గెలిచారు రాష్ట్రం. కాబట్టి సంక్షేమం అవసరం. సంక్షేమం వద్దని ఎవరు అనరు. అందులో పేద దేశంలో అవసరం, సంపన్న దేశాలు కూడా అవసరం అవుతుంది. కానీ సంక్షేమాన్ని, అభివృద్ధిని సమతూకం కావాలి, పొదుపరితనం కావాలి, పెట్టే ఖర్చు వల్ల ఫలితాలు రావాలి. దానికి మన దేశంలోనే ఉదాహరణ ఉన్నప్పుడు మనం వాటిని పాటిస్తామా? లేకపోతే మరి రేపన్నది లేనట్టుగా వ్యవహరించి వచ్చే తరం ఏ బలిపైన పర్లేదు మేము తగలెట్టేస్తాం అనుకుంటే ఖచ్చితంగా నష్టపోతాం. సార్ ఇలా ఒకవైపు అప్పు పెరుగుతూ ఉండగా మరోవైపు మనము ఆదాయాన్ని సరిపడేంత లేకపోవడం వల్ల దాని త్రూ మనము తీసుకున్న అప్పు పైన వడ్డీ కట్టడమైనా, శాలరీ అయినా, పెన్షన్ అయినా, కొత్తగా తీసుకున్న అప్పు నుంచి దాన్ని వాడుతూ కట్టడము, ఈ యొక్క ఊబిలో చిక్కుకున్న రాష్ట్రము కరెక్ట్ ఎలా ముందుకు వెళ్తుంది? కరెక్ట్. మీరు 41% ఇందాక అనుకున్నాం. రాష్ట్ర స్థూలాదాయంలో 41% అప్పులు ప్రత్యక్షంగా ప్రభుత్వం చేసినవి కావచ్చు, ఆఫ్ బడ్జెట్ లోన్స్ అంటారు. ప్రభుత్వం చేయకపోయినా ప్రభుత్వమే చెల్లించాలి. వేరే పేరుతో చేస్తారు, స్పెషల్ పర్పస్ వెహికల్స్ అనేది ఒక కార్పొరేషన్ పెడితే, కానీ అక్కడ డబ్బులు ఏం లేవు, చెల్లించాలి. మామూలుగా రాష్ట్రాల్లో మనకి ఒక నామ్ ఏంటంటే 20% దాటకూడదు. జాతీయ స్థాయిలో 40% దాటకూడదు. 40 ఏళ్ళ 60కి 60 దాటి ఈ మధ్య మళ్ళీ క్రమక్రమంగా తగ్గిస్తున్నాం. 50-56కి వచ్చేసింది. జాతీయ స్థాయిలో ప్రతి సంవత్సరం ఉన్న కొద్దికి జాతీయ ఆదాయంలో జాతీయ స్థాయి ప్రభుత్వం అప్పుల వాటా తగ్గుతున్నది. మరి రాష్ట్రం ఎందుకు తగ్గించలేదు? దేశంలో ఆ తలసరి ఆదాయం అతి ఎక్కువ ఉన్న రాష్ట్రం, ఒక మహానగరం ఉన్న రాష్ట్రం, చిన్న రాష్ట్రం తగ్గించగలం. కానీ ప్రయత్నం జరగాలి.
దాంతో లేకపోతే ఏమవుతుంది, రెవెన్యూలో వచ్చేటువంటి మొత్తం ఆదాయంలో 1/5 పైగా వడ్డీకే పోతుంది. కాబట్టి వడ్డీ చెల్లించడానికే మీరు అప్పులు తీసుకోవాల్సి వస్తుంది. కాలక్రమేణా తెలంగాణకు ఆ పరిస్థితి వెంటనే లేదు, ఎందుకంటే నేను చెప్పాను కదా, సంపన్న రాష్ట్రం, హైదరాబాద్ నగరం అన్నది. కానీ కాలక్రమేణా తింటూ కూర్చుంటే కొండలు కూడా కరిగిపోతాయి మనం దుబారా చేస్తుంటే. కాలక్రమేణా ప్రమాదం కొన్ని రాష్ట్రాల్లో ఉంది, ఏ రాష్ట్రానికైనా రావచ్చు జాగ్రత్త పడకపోయినట్టయితే. కొంతకాలం పోయిన తర్వాత అప్పు తీసుకునేది అప్పు చెల్లించడం కోసం అది కూడా చాలదు, అయినా అప్పులు అదనంగా కావాలి, 100 రూపాయలు చెల్లించాలంటే 1000 రూపాయలు అప్పు చేయాలని పరిస్థితి వచ్చిందనుకోండి, మరి ఖచ్చితంగా డెట్ ట్రాప్ అంట, అప్పులు ఉబ్బులు కూరుకుపోయిందనమాట. ఆ పరిస్థితి వచ్చిందంటే మేలుకోవడం చాలా కష్టం. గోతిని ఎంత తవ్వితే అంత ప్రమాదంలో పడతాం. ఇప్పటికైనా పోర్చలు మొదలెట్టాలి. సార్, మీరు ఇదివరకు చెప్పినట్టు రాష్ట్రాల అప్పు యొక్క వాటా అనేది పెరుగుతుంది సార్. కానీ ఎక్కడ మనం మిస్ అవుతున్నామా సార్ ఏమని చెప్పి, మనం ఒక దేశంగా ఎదగాలంటే ప్రతి ఒక్క రాష్ట్రం పెరుగుతూ ఉంటేనే మనం అందరం కలిసి ఎదుగుతామని చెప్పి, అదొకటి థింగ్ ఎందుకు మిస్ అవుతున్నారు అంటారు స్టేట్స్? ఇప్పుడు పార్టీలను పక్కన పెడితే జాతీయ స్థాయిలో కొంత క్రమశిక్షణ పాటిస్తున్నారు. 1997 దగ్గర నుంచి ఆర్థిక సంస్థలు వచ్చిన తర్వాత అసలు కొన్ని పదజాలం కూడా జాతీయ స్థాయి నుంచి వచ్చింది. ద్రవ్య లోటు, ఫిస్కల్ డెఫిసిట్. అంతకుముందు దాకా ఆ పదం లేదు అసలు, దేశంలో పెద్ద వాడేవాళ్ళం కాదు. ఇలాంటివి వచ్చి దానికి కొంచెం ప్రయత్నాలు చేస్తున్నారు. గత 10 ఏళ్లుగా ముఖ్యంగా జాతీయ స్థాయిలో ప్రభుత్వం చాలా పొదుపుతనాన్ని పాటిస్తుంది. కోవిడ్ ఉన్నా కూడా కోవిడ్లో ప్రపంచం అంతా సంక్షోభానికి కుదిరింది. ఆర్థిక వ్యవస్థ అంతా స్తంభించిపోయింది కాబట్టి, ఎందుకంటే కోవిడ్ జ్వరం పాకకుండా ఉండాలని చెప్పి ప్రభుత్వాలు కావాలని ఆర్థిక వ్యవస్థ స్తంభింపజేసినాయి. లాక్డౌన్ అంటే ఏమిటి, బయట కార్యక్రమాలు ఉండడానికి వీళ్ళంటే ఆర్థిక వ్యవస్థ ఆగిపోతుంది. దాంతో ఖర్చు పెరిగింది. ఆరోగ్యం కోసం, టీకాల కోసం, కష్టంలో ఉన్న వాళ్ళ సంక్షేమం కోసం, ఆహారం కోసం ఖర్చు పెరిగింది. ప్రభుత్వాలకు ఆదాయం తగ్గింది. ప్రపంచం అంతా మన దేశంలో కూడా జరిగింది. అయినప్పటికీ కూడా జాతీయ స్థాయిలో ప్రభుత్వం ముందు చూపు వల్ల, పొదుపుతనం వల్ల అవసరం మేర ఖర్చు పెట్టే తప్ప దుబారా ఖర్చు పెట్టలేదు. ఆ తర్వాత కూడా తీసుకుని ఖర్చు మీద కొంత అదుపు చేసి ఇప్పుడు క్రమక్రమంగా అప్పుల శాతాన్ని తగ్గిస్తున్నారు, ఈ ద్రవ్య లోటుని తగ్గిస్తున్నారు. ఒకప్పుడు 6.5-7% వెళ్ళింది, ఇప్పుడు 4.4% ఎంత వచ్చింది. వచ్చేసరికి ఇంకా తగ్గుతుంది. ప్రతి సంవత్సరం 1.5% అట్లా తగ్గిస్తున్నారు కాలక్రమేణా. దాంతోపాటు పెట్టుబడి రికార్డు స్థాయిలో పెడుతున్నారు, రేపొద్దున భవిష్యత్తులో సంపద పెరగడానికి. అధ్వాన స్థితిలో ఉన్న బ్యాంకుల్ని పరిస్థితి బాగు చేశారు. ఆరోగ్యాన్ని 4-5 లక్షల కోట్లు బ్యాంకుల కోసం పెట్టారు. బ్యాంకుల పరిస్థితి కూడా బాగుపడింది. 90,000 కోట్లు, 1,00,000 కోట్లు ఏడాదికి నష్టాల్లో ఉన్నటువంటి బ్యాంకులు, ప్రతి ఏడాది ప్రభుత్వ బ్యాంకులు ఇప్పుడు 90,000 కోట్లు, 1,00,000 కోట్లు లాభాలు ఆర్జిస్తున్నాయి. అంటే ఏంటి, ఒక ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థను ప్రవేశపెట్టే ప్రయత్నం జరుగుతుంది. రాష్ట్రాలు కొన్ని చేస్తున్నాయి అట్లాగా. ఇందాక చెప్పాను, ఉత్తరప్రదేశ్ చెప్పాను, ఒరిస్సా చెప్పాను, మరికొన్ని రాష్ట్రాలు, గుజరాత్ ఎప్పుడు బాగా చేస్తుంది. మహారాష్ట్ర ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మొన్న ఎన్నికలు జరిగిన మహారాష్ట్రలో ఉన్న ప్రభుత్వం మళ్ళీ బ్రహ్మాండంగా మన మెజారిటీతో వచ్చింది. వాళ్ళకి మొన్నటిదాకా 1,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్, ఇప్పుడు పెంచారు వాళ్ళు, 1,500కి పెంచారు. మనం తెలంగాణలో నాకు గుర్తున్నంత వరకు 3,000 రూపాయలు, ఆంధ్రప్రదేశ్ 4,000 రూపాయలు. ఇవ్వద్దని కాదు, అసలు మీకు మహారాష్ట్ర కంటే మీకు డబ్బు ఎక్కువ ఉందా? సంక్షేమం ఇవ్వాలి. కానీ అసలు అప్పుల పాలు చేసి, అప్పు చేసి పప్పు కూడి తింటే, పేదరికాన్ని తొలగించకుండా తాత్కాలికంగా ఉపశమనం ఇస్తే ఏ రకంగా రాష్ట్రం బాగుపడుతుంది, పేద కుటుంబాలు బాగుపడతాయి? దుబారా ఖర్చు, అనవసర పథకాలు, పెద్ద పెద్ద పథకాలు, 10,000 కోట్లు వ్యానిటీ ప్రాజెక్టులు అంటారు, ఊరికి ఆర్భాటం కోసం చేపట్టే ప్రాజెక్టులు. ఈ మధ్యకాలం ఏం మాట్లాడినా కూడా 10,000 కోట్లు, 30,000 కోట్లు, 50,000 కోట్లు, 1,00,000 కోట్లు ఈ లెవెల్లో మాట్లాడుతున్నారు. ఇది అమెరికా, చైనా లాంటి దేశాలు కూడా ఆ లెవెల్లో అంత తేలిగ్గా మాట్లాడు. చాలా పెద్ద మొత్తాలు ఇవన్నీ కూడా, ప్రపంచంలో ఎక్కడైనా సరే. అలాంటిది ఒక పేద దేశంలో, ఒక చిన్న రాష్ట్రంలో ఎంత పెద్ద మొత్తాలు? ప్రజాధనాన్ని అంత చులకనగా చూడకూడదు. కానీ సార్, ఇలాంటి తెలియక కాదు కదా సార్, వాళ్ళకి తెలిసి కూడా కేవలం ఎలక్షన్స్ ముందుగా గెలవాలంటే. ప్రజాస్వామ్యంలో ఇబ్బందులు ఉన్నాయి, ప్రపంచమంతా ఉన్నాయి, సంపన్న దేశాల్లో కూడా ఉన్నాయి. మరి మన దేశంలో ఏమైంది? పేదరికం ఓ పక్కన, ప్రభుత్వాల ఘోర వైఫల్యం వల్ల గత 60-70 ఏళ్లుగా మంచి విద్య అందలేదు, అంత పేద కుటుంబాలకు నైపుణ్యం అందట్లేదు, సంపాదించే శక్తి పెరగటం లేదు, ఆర్థిక ప్రగతికి దోహదం చేయలేదు. చాలా కాలం పాటు లైసెన్స్ పనిపెట్టి రాజ్యాన్ని పెట్టారు. ఇప్పుడు కూడా చాలా సందర్భాల్లో అడ్డంకులు వేస్తున్నారు. లంచాలు బ్రహ్మాండంగా యథేచ్ఛగా కొనసాగుతుంది. అందరూ తెలిసిందే కదా, కల్పించుకుంటే కాలమే పడుతుంది. దాంతో ఏమవుతుంది, ఉపాధి కల్పన అనుకున్నట్టు జరగటం లేదు. కొంత జరుగుతుంది, కానీ మన ఆశలు తగ్గట్టుగా లేదు. మనకేమో 185 మంది అసంఘటిత రంగంలో ఉన్నారు, నెల జీతం లేదు, రెక్కడితే కానీ డొక్కాడిన వాళ్ళు, పేద కుటుంబాల వాళ్ళు. దాంతో ఏమవుతుంది, ఎలక్షన్ వచ్చేసరికి అభివృద్ధి ఫలితాలు నాకు అంతున నమ్మకం ఉంటే అభివృద్ధి కోసం ఓటేస్తాను.
అభివృద్ధి కాస్త డబ్బు ఉన్న వాళ్ళకి, చదువు ఉన్న వాళ్ళకి, నైపుణ్యం ఉన్న వాళ్ళకి నాకు అందట్లేదు అనుకుంటే సంక్షేమం కావాలి, తాత్కాలికంగా నా చేతిలో పెట్టి ఎలక్షన్లో డబ్బులు పెట్టు, ఎలక్షన్ అయిన తర్వాత నెల నెల నాకు ఈ సంక్షేమం పెట్టు, దానికి ఓట్లు పడతాయి. అంచేత సంక్షేమం అవసరం, కానీ సంక్షేమం అవసరం పెరుగుతుంది ఎక్కడ అంటే ఎక్కడైతే భవిష్యత్తు మీద నమ్మకాన్ని కలిగించలేకపోతున్నారో, ఆదాయాలు పెరుగుతాయి, ఉపాధి కల్పన జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది, నమ్మకం లేకపోతుందో అక్కడ సంక్షేమం. తెలంగాణలోనే 2023 ఎలక్షన్లు చూడండి. హైదరాబాద్ నగరము చుట్టుపక్కల ప్రాంతాలు 24 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. 24 సీట్లలో కూడా అభివృద్ధి కనిపించింది, ప్రజలకు కనిపించేట్టుగా. అత్యధికులకు ఇబ్బందులు పాలనలో ఉన్నా కూడా, రకరకాల గందరగోళాలు ఉన్నా కూడా అభివృద్ధి కనిపించింది. మా ఆదాయాలు పెరిగితే నమ్మకం కాస్తుంది. 24 సీట్లలో ఒక రకంగా ఓటేశారు, గ్రామీణ ప్రాంతాల్లో మరో రకంగా ఓటేశారు. అంటే అభివృద్ధి ఉంటుంది, పర్లేదు, మా జీవితాలు బాగుపడే అవకాశం ఉందని నమ్మకం కలిగించటమో, అభివృద్ధి కొనసాగించాలి, పెట్టుబడులు పెరగాలి, ఉపాధి కల్పన రావాలి. ఆ కనిపించిన చోటేమో మాకు సంక్షేమం కావాలి, అభివృద్ధి దేవుడు ఏమవుతుందో మాకు తెలియదు. అంటే ఏమిటి? అభివృద్ధి కలుగుతుందని విశ్వాసం కలిగే రీతిలో విధానాలు ఉంటే, తప్పులు కొన్ని ఉన్నా కూడా ప్రజలు ఆదరిస్తారు, లేకపోతే ప్రజలు తిరస్కరిస్తారు. తిరస్కరించి సంక్షేమానికి పెద్దపీట వేస్తారు. అప్పుడు ప్రజలను తిరిగేట్లాగా బాధ్యత ఎవరిది? అభివృద్ధి అన్ని చోట్లకి విస్తరించి ఏర్పాట్లు చేయకపోవటం ప్రభుత్వాల బాధ్యత. చిన్న పట్టణాల అభివృద్ధి కావాలి, మంచి ప్రమాణాల విద్య కావాలి, ఉత్తుత్తి దొంగ చదువు కాకుండా పరీక్షల్లో పాస్ అయ్యే చదువు, పొట్టకు సక్షంకున్న చదువు వల్ల ఉపయోగం లేదు. వాళ్ళు బతకాలని చెప్పంటే నైపుణ్యం కావాలి, మంచి ఆరోగ్యం అందాలా, నిజాయితీగాను సమర్థంగాను, మౌలిక సదుపాయాలు పెరగాల, పరిశ్రమల పెట్టుబడికి మనం బాగా ప్రోత్సాహం ఇవ్వాలా. అడుగడుగునా వాడు వస్తే ఎందుకు వచ్చాను రా బాబు, పాపం చేశాన్ని కన్నీళ్లు ఖర్చే పరిస్థితి కల్పించకూడదు. ఉపాధి కల్పనకు ఏర్పాట్లు చేయాలి. ఇవన్నీ జరిగితే అప్పుడు అభివృద్ధి వస్తుందన్న నమ్మకంతో ప్రజలు దానికి ఆదరిస్తారు. అంచేత సంక్షేమం అవసరం లేదని ఎవరు అనరు, కష్టంలోనూ ఆదుకోవాలి. కానీ సంక్షేమ అభివృద్ధి సమతూకం లేకపోతే, సంక్షేమం తాత్కాలికమైన మాట. మనకి చైనీస్ సామెత ఉన్నది, ఆకలి కొన్న వాళ్ళకి అప్పుడు సరే ఆ క్షణం భోజనం పెట్టాలి, చేపల కూర వండి చేపల పులుసుతో భోజనం పెట్టాలి. కానీ దీర్ఘకాలంలో ఆకలి పోవాలని చెప్పంటే రోజు భోజనం పెడితే ఉపయోగం లేదు కదా. ఆయనకి చేపలు పట్టడం నేర్పి గాలాన్ని ఇవ్వాలి, అది బెదరకం పోయే మార్గం. అంతేగాని ఇగో నేను నీకు భోజనం పెడుతున్నాను, ప్రజలు బిచ్చగాళ్ళు కాదు, ప్రజల డబ్బులతోనే అవసరం ఉన్న వాళ్ళని సంక్షేమంతో ప్రభుత్వాలు వాళ్ళ ప్రతినిధులుగా ఆదుకుంటున్నాయి. కానీ ఎవరు దాన ధర్మాలు చేయట్లే, ఇక్కడ ప్రజల డబ్బు. కాబట్టి ప్రజల డబ్బుతో మనం చేయాల్సిన ఉమ్మడి సౌకర్యాలు పెంచడము, రేపొద్దున పేదరికం లేకుండా పేదలు కూడా బయటపడేట్టుగా సరైన ఏర్పాట్లు చేయడం, ఆర్థిక వ్యవస్థను పెంచడం. అది పక్కన పెట్టేసి సంక్షేమమే పరిపాలనగా సాగితే ఆర్థికంగానూ దెబ్బతింటాం, పేదరికం కొనసాగుతుంది. కొంతకాలం పోయాక సంక్షేమానికి ఓటేరు, ఈ సంక్షేమాలను మాత్రం చేత మళ్ళీ ఓటేస్తున్నారా, నెక్స్ట్ టైం దింపేస్తున్నారు కదా. అవును సార్, అది గ్యారంటీ లేదు. కాబట్టి ప్రజలు కోరుకునేది నా పిల్లల బతుకు నాకంటే బాగుండాలి, నేను కష్టపడ్డా రేపొద్దున మంచి భవిష్యత్తు కనిపించాలి, వాళ్ళకి ఎదిగే అవకాశం రావాలి, వాళ్ళ తెలివితేటలు వికసించాలి, వాళ్ళకు ఉపాధి సౌకర్యాలు కలగాలి, వాళ్ళ నైపుణ్యం వికసించాలి. దాని మీద దృష్టి పెట్టకుండా అన్ని తాత్కాలికంగా పంజరాలు చేసి నేను దానం ఇచ్చానని చెప్పంటే ప్రజలు ప్రోత్సహించరు, తిట్టుకుంటారు. సార్, ఈ ఇష్యూ కేవలం తెలంగాణకే పరిమితం కాకుండా ఆంధ్రప్రదేశ్, పంజాబ్ మరియు ఇతర రాష్ట్రాలకు ఇస్తున్న విషయం కూడా ఇదే సార్. దీనికి తక్షణంగా తీసుకోవాల్సిన చర్యలు ఏంటి సార్, ఏ రాష్ట్రంలో? ఇప్పుడు కష్టాల్లో ఉన్న రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణకు అంత కష్టం ఉండకూడదు చెప్పాను కదా. సంపన్న రాష్ట్రపతిగా బయటపడుతుంది, కానీ అనవసరం కష్టాల్లో పడింది. ఆంధ్రప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, కేరళ, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, కేరళ కొంతవరకు ఇదే ఆర్డర్ కాకపోవచ్చు. ఇక్కడ మరి పరిస్థితి కొంచెం ఎక్కువ అవుతుంది. మిగతా రాష్ట్రాలు కొంతమేరకు బాగున్నాయి, కానీ కొన్ని చోట్ల ఒడిదుడుకున్నాయి. దీని నుంచి బయటపడాలని చెప్పాను కదా. ముందు జాతీయ స్థాయిలో ప్రభుత్వానికి పూర్తి బాధ్యత ఉన్నది. మన రాజ్యాంగ నిర్మాతలు దీని గురించి చాలా ఆలోచించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, ఇతర రాజ్యాంగ సభ సభ్యులు కానీ, దేశంలో రాష్ట్రాలు ఉన్నాయి, ఫెడరల్ వ్యవస్థ ఉన్నది. 7వ షెడ్యూల్ కింద రాష్ట్రానికి బాధ్యతలు ఉన్నాయి, జాతీయ స్థాయికి బాధ్యతలు ఉన్నాయి, పన్నులు ఉన్నాయి, మీకు వనరులు ఉన్నాయి. కానీ ఆర్థిక వ్యవస్థ దేశం మొత్తానికి ఒక్కటే. కాబట్టి 2 పదాలు వాడారు రాజ్యాంగంలో: ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఆర్థిక స్థిరత్వము, క్రెడిట్ ఆఫ్ ది యూనియన్, క్రెడిట్ ఆఫ్ ఇండియా, అంటే దేశానికి ఉన్న పరపతి. ఈ 2 తెలంగాణకు ఒకటి, కర్ణాటకకు ఒకటి, త్రిపురకు ఒకటి ఉండవు, దేశానికి ఉంటాయి. భారతదేశం మొత్తానికి పరపతి ఉంటేనే మన పరపతి ఉంటుంది, భారతదేశం మొత్తానికి ఆర్థిక స్థిరత్వం ఉంటేనే మనకు ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. కాబట్టి ఈ 2 జాతీయ స్థాయి ప్రభుత్వాల బాధ్యతలుగా గుర్తించి 2 ఏర్పాట్లు జరిగినాయి. ఒకటి
లోటు ఉందనుకోండి, ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ పెడుతున్నాం, ఎట్లా పెడతారు? నోట్లు ప్రింట్ చేసే అధికారం ఎవరికి లేదు కదా. అప్పులు తేవాలి. కాబట్టి అప్పుల మీద జాతీయ స్థాయి ప్రభుత్వానికి పూర్తి బాధ్యత ఉన్నది. అప్పులు ఒక స్థాయి మించి పెరగకుండా, స్తోమత మించి అప్పులు చేయకుండా ఆపే బాధ్యత ఉన్నది. కానీ రాజకీయ కారణాల వల్ల ఇక్కడున్న వాళ్ళేమో నువ్వు నాకు అన్యాయం చేస్తున్నావని, అదేం లేదు. దేశం మొత్తంలో ఒక ఫార్ములా ప్రకారం, పద్ధతి ప్రకారం ఫైనాన్స్ కమిషన్ డెవల్యూషన్ జరిగిన, లేకపోతే ఈ 293 రాజ్యాంగంలో అధికరణ ప్రకారం అప్పులకు అనుమతి ఇచ్చిన కొన్ని పద్ధతుల్ని జాతీయ స్థాయిలో ఏ ప్రభుత్వం అన్నా పాటిస్తుంది. కానీ రాజకీయంగా గొడవ చేయడం చాలా తేలిక కదా. ఈ రచ్చ చేస్తారని చెప్పి వాడు కూడా కొంచెం ఊరుకుంటున్నారు చూస్తున్నట్టుగా. రెండవది పరపతి, దేశం పరపతి. అందుకోసం చెప్పని మరి ఈ రుణాలు మన బ్యాంకులు కానీ మిగతా మంజూరు చేయడానికి ప్రభుత్వం, జాతీయ స్థాయి ప్రభుత్వం పాత్ర, ఆర్బీఐ పాత్ర తీవ్రంగా ఉంటుంది. ఒకవేళ పరిస్థితి శృతిమించినట్లయితే, రాష్ట్రాలు ఇక ఆర్థికంగా దివాళా స్థితికి వెళ్ళినట్లయితే ఆర్థిక అత్యవసర పరిస్థితి పెట్టే ఏర్పాటు ఉంటుంది రాజ్యాంగంలో. ఇంతవరకు దేశంలో పెట్టాల. కానీ ఇలా కొనసాగినట్టయితే కొంతకాలం పోయాక అత్యవసర ఆర్థిక పరిస్థితి వస్తుంది. నేను గతంలోనే చెప్పాను, ఈ పాత పెన్షన్ కొనసాగాలి, ప్రజలేమైనా పర్వాలేదు కానీ మాకు మాత్రం వచ్చే తరం కూడా, వచ్చే భవిష్యత్తుని తాకట్టు పెట్టి వచ్చే తరానికి ఏం అవకాశం లేకుండా చేసి భవిష్యత్తు నుంచి పెన్షన్ రావాలని చెప్పంటే మీకు జీతాలు పెన్షన్లు ఏవి రావాయని చెప్పాను నేను. హిమాచల్ ప్రదేశ్లో అది జరిగింది. మన అక్కడ పాత పెన్షన్ పద్ధతి తీసుకొచ్చారు. ఢిల్లీ నుంచి వాళ్ళకి చాలా ఎక్కువ డబ్బులు వస్తాయి, ప్రత్యేక ప్రతిపత్తి ఉన్న రాష్ట్రం కాబట్టి. అయినా కూడా జీతాలు పెంచుతామని చెప్పి హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం 1 సంవత్సరం క్రితం ఇచ్చారు. పాత ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం పెంచలేమని చెప్పని ఇప్పుడు ప్రకటన చేశారు. మళ్ళీ గొడవ చేస్తే సరే ఎలాగ డబ్బులు ఇస్తామని చెప్పి మళ్ళీ ఒప్పుకున్నారు. అంటే ఆ జీతాలు ఇవ్వలేని పరిస్థితికి వచ్చారు. ఇది ఖాయం. ప్రభుత్వోద్యోగులు కూడా గుర్తించాలి, ఎల్లకాలం ఇట్లా సాగదు. ఈ ప్రజలు ప్రభుత్వం పన్నులు వసూలు చేసి జనం దగ్గర గోల్డ్ ఒడగొట్టి ఉద్యోగులు జీతాలు మాత్రం ఇచ్చి కూర్చుంటాము, ప్రజలకు ఏం చేయమంటే ప్రజలు క్షమిస్తారా? ఓటు వేసేవాళ్ళు, పన్నులు కట్టేవాళ్ళు. కాబట్టి చాలా సంక్షోభంలోకి వెళ్ళబోతున్నాం. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మేలుకోవటం మంచిది. పెద్దాన్ని రాజకీయం చేయడం, పక్షపాత రాజకీయం రచ్చ చేయడం కంటే ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శకత. బడ్జెట్లో జాతీయ స్థాయిలో మీకు బడ్జెట్ ఇచ్చినప్పుడు 100కి 90 పాళ్ళు అంకెలు నమ్మచ్చు. చాలా పారదర్శకంగా దాదాపు చెప్పినట్టుగా కరెక్ట్గా ఇంత పెద్ద వ్యవస్థలో అన్నీ చెప్పినట్టు 100% జరగవు. కానీ స్థూలంగా వాళ్ళు చెప్పిన అంకెలకి జరిగే పనికి పెద్ద తేడా కనిపించట్లా. రాష్ట్రాల్లో అంకెలకి వాళ్ళు చెప్పేదానికి సంబంధం లేదు, జరిగేదానికి సంబంధం లేదు. కాకులు లెక్కలేస్తే ఎంతకాలం మనం మోసం చేసుకుంటాం. కాబట్టి ముందు అంకెల మీద మనకు చాలా నిజాయితీ ఉండాలి. కొన్ని రాష్ట్రాల్లో అయితే ప్రభుత్వ ఆస్తుల్ని ఎస్క్రో పెట్టి, లేకపోతే రేపు పొద్దున రాబోయే ఆదాయాన్ని ఎక్సైజ్ సుంకం, ప్రభుత్వానికి వచ్చే పన్నుల ఆదాయం, లిక్కర్ మీద, సారాయి మీద, అది రాష్ట్రం చేతుల్లో ఉంది, జిఎస్టీలో చేరల. రాబోయే ఎక్సైజ్ ఇన్కమ్ని అప్పు ఇచ్చిన వాళ్ళకి ఎస్క్రో పెట్టి, అది రాజ్యాంగ విరుద్ధం. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పనులన్నీ కూడా రాజ్యాంగాన్ని రీత్యా కన్సాలిడేటెడ్ ఫండ్లోకి వెళ్ళిపోవాలి. ఇంకెక్కడికి ముఖ్యమంత్రి గారు ప్రైవేట్ అకౌంట్కి వెళ్ళదు, ఇంకోటి ఎక్స్క్రో అకౌంట్కి వెళ్ళదు. అది రాజ్యాంగ విరుద్ధం. అవి కూడా చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో అయితే సిఏజీ, కంట్రోలర్ ఆడిటర్ జనరల్, అంటే రాజ్యాంగ సంస్థ, ప్రభుత్వం జమా ఖర్చుల లెక్కల మీద బాధ్యత అంతా అయింది. ఆ సంస్థకు ఆడిటింగ్ చేయటం కానీ, రిపోర్ట్లు ఇవ్వటం కానీ, పార్లమెంట్కి నివేదించాలి. అలాగే రాష్ట్రంలో పద్ధతులు రాష్ట్ర శాసనసభకు నివేదించాలి. అక్కడ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ దాన్ని స్టడీ చేయాలి. పూర్తిగా అయితే చట్టసభ బాధ్యత. ఆ సిఏజీ ఎంత అప్పు తీసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు అంకెలేమంటే బ్యాంకులు మేమేమని చెప్పన్నారు. అంటే చాలా విచిత్రాలు జరుగుతున్నాయి ఈ దేశంలో. ఇప్పుడు ఊహించిన విచిత్రాలు, రాజ్యాంగంలో అలా ఊహించడం మనం. ఈ పిచ్చి పిచ్చి పనులన్నీ కట్టేయాలి. పారదర్శకత ఉండాలి. ఏం జరుగుతుందో తెలియాలి. అంకెలు ప్రజలకు అనుక్షణం తెలియాలి పూర్తిగాను. ప్రజల్లో మంచి ప్రమాణాల చర్చ కావాలి. అంతేగాని ప్రభుత్వం పద్దులు ప్రజల పద్దులు, ప్రజల పన్నుల డబ్బు నుంచి, ప్రజల పేరుతో అప్పు తీసుకున్న డబ్బు నుంచి మీరు ఇస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి గారి జేబులోంచి రావట్లేదు, ఉన్నతాధికారుల కుటుంబాల నుంచి ఆస్తుల నుంచి రావట్లేదు, ప్రధానమంత్రి గారి ఆస్తుల నుంచి రావట్లేదు. ఇది ప్రజల డబ్బు. ఒక సూత్రం ఉన్నది ప్రజాధనాన్ని వినియోగించడంలో, సొంత డబ్బు ఎంత పొదుపుగా జాగ్రత్తగా ఉపయోగిస్తామో వృధా పోకుండా, ప్రభుత్వం ఖర్చు కూడా అంతే జాగ్రత్తగా, అంతే పొదుపుగా వినియోగించాలని ఉంది. మనకి ఇంట్లోనేమో చాలా జాగ్రత్తగా ఉంటాం మన డబ్బు కాపాడుకోవడం కోసం. గవర్నమెంట్లో 10 రూపాయలు నాకు లాభం కోసం 1,00,000 రూపాయలు నష్టం చేస్తాం ప్రజలకి. ఏం ధర్మం ఇది?
సామాన్య ప్రజలకు వచ్చిన పన్ను డబ్బులు కదా. లక్షల రూపాయలతో 10 లక్షల రూపాయలతో కార్లు రిపేర్లు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇంత పేద దేశంలో మీ కార్లు వద్దని ఎవరు అనరు, ఎయిర్ కండిషన్ రూమ్స్ వద్దని ఎవరు అనరు. కానీ విలాసాల కోసం కోట్ల రూపాయలు ఆఫీస్కు పెట్టాల్సిన అవసరం ఉన్నదా ఈ దేశంలో? ₹1 కోటి కారు 70 లక్షల కారు అవసరం ఉన్నదా ఈ దేశంలో? ప్రజల డబ్బు కదా అని చెప్పని. కాబట్టి ప్రతి స్థాయిలో పొదుపరితనం, సంయమనం, ప్రజాధనం అన్నటువంటి భావం కావాలి. ఎన్టీ రామారావు గారు కారు సరిగ్గా పనిచేయట్లేదు, పికప్ లేదు, నక్సలైట్లు పెడుతున్నది, ఆ పికప్ లేకపోతే ప్రమాదం ఉంటుంది, కొంచెం కారు మార్చాలని చెప్పని ఇంటెలిజెన్స్ వాళ్ళు కోరారు. ముఖ్యమంత్రి గారు నేను అడిగితే కారు మారుద్దామని చెప్పంటే ఎంత, ఆ రోజుల్లో ₹2 లక్షల కారు కొనాలంటే అంబాసిడర్. డబ్బులు వేస్ట్ జయప్రకాష్ గారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు, రిపేర్ చేయించుదామని రిపేర్ చేయించారు. అంటే ఎంత సంయమనం కావాలి, ప్రజాధనం అంటే ఎంత గౌరవం కావాలా, అది పాలకులకు ఉండాల్సింది. ప్రజాధనాన్ని దుబారా చేద్దాం, కోట్ల రూపాయలు తినేద్దాం, మంద కాదు కదా మందం పోయింది, విలాసాలకు ఖర్చు పెడదాం, ఇంత పేద దేశం, ఇటాలియన్ మార్పుల్స్తో చేద్దాం, రాజప్రసాదాల్లాగా చేద్దాం అలా అనుకోవటం కానీ, లేకపోతే ఆ డబ్బుకి సత్ఫలితం రాకుండా పెద్ద పెద్ద వ్యానిటీ ప్రాజెక్టులు చేపట్టడం కానీ, వచ్చిన ప్రాజెక్టులు సద్వినియోగం కాకుండా ప్రజలు ఫలితం రాకుండా మళ్ళీ అది అయిపోయింది, లేడీకి లేచిందే పరుగు, మళ్ళీ ప్రతిరోజు పరగడ రేపొద్దు ఇంకో ప్రాజెక్ట్ ఇంకోటి, ఎందుకో ఏంటో తెలియదు. ఇలా చేస్తుంటే నేను చెప్పాను కదా, కొండలు కూడా కరిగిపోతాయి. ఎంత సంపన్న దేశమైనా, ఎంత సంపన్న రాష్ట్రమైనా డబ్బుని వృధా చేస్తే, సద్వినియోగం చేయకుంటే ఖచ్చితంగా ఆ ప్రజలకి పెను సవాళ్ళు ఎదురవుతాయి.